అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు వచ్చి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఇది? 15 ఏళ్ల వయసులో ఎన్నెన్ని సాధిస్తున్నాడు వైభవ్ సూర్యవంశి. ఎన్ని రోజులు ఒక బ్యాటర్ గానే అందరికీ తెలుసు, అవునా కదా? ఒక బ్యాటర్ గా వైభవ్ సూర్యవంశి అంటే ఒక బ్యాటర్ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వైభవ్ సూర్యవంశిలో లీడర్ లక్షణాలని చూసి వైభవ్ సూర్యవంశికి వైస్ కెప్టెన్సీ బాధ్యత అయితే ఇచ్చారు బ్రో. వైభవ్ సూర్యవంశికి వైస్ కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు బ్రో. నిజంగా చాలా అంటే చాలా రికార్డులు అయితే క్రియేట్ అయితే చేశారు. చాలా మంది చెప్తున్నది ఏమంటే వైభవ్ సూర్యవంశి ఇప్పుడు ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ వైభవ్ సూర్యవంశి అని అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. అసలు 15 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అయితే గెలుచుకున్నాడు. ఎన్నెన్ని సాధించాడు బ్రో, అవునా కదా? ఇప్పుడు వైస్ కెప్టెన్ అయితే అయ్యాడు బ్రో. నిజంగా మెచ్చుకోవాలా. ఏ టీం కి వైస్ కెప్టెన్ అంటే అది డొమెస్టిక్ క్రికెట్ లో దులీప్ ట్రోఫీ అనేది చాలా పెద్ద టోర్నమెంట్. దులీప్ ట్రోఫీ అనేది ఎంత పెద్ద టోర్నమెంట్ అందరికీ తెలిసిందే. ఇది మామూలు క్రికెట్ కాదు, ఫస్ట్ క్లాస్ క్రికెట్. దీంట్లో ఈస్ట్ జోన్ టీం కి వైస్ కెప్టెన్ గా అయితే ఉండబోతున్నాడు వైభవ్ సూర్యవంశి. కెప్టెన్ ఎవరంటే అది ఇషన్ కిషన్ కెప్టెన్ గా అయితే ఉంటాడు. అంటే ఈ కాలంలో చాలా అంటే చాలా సక్సెస్ అయ్యాడు, కన్సిస్టెన్సీగా ఆడాడు, అవునా కదా? అందుకే వైభవ్ సూర్యవంశిలో ఒక లీడర్ లక్షణాలను అయితే చూసి వైభవ్ సూర్యవంశిని వైస్ కెప్టెన్ గా అయితే నియమించారు. ఇప్పుడు అంటే ఒక పెద్ద బాధ్యత వైభవ్ సూర్యవంశి మీద. బ్యాటింగ్ ఆడాలా, ఒక పక్క టీం కోసం డెసిషన్స్ అయితే తీసుకోవాలా, గేమ్ చేంజర్ డెసిషన్స్ అయితే తీసుకోవాలా. దాని తర్వాత ఇక్కడ వైస్ కెప్టెన్ గా సక్సెస్ అయితే ఇంకా చాలా అంటే చాలా సంవత్సరాలు అయితే ఇండియన్ టీం అయితే క్రికెట్ అయితే ఆడతాడు. కాబట్టి ఇండియన్ టీం కూడా కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది వైభవ్ సూర్యవంశి, అవునా కదా? ఒక బ్యాటర్ గా సక్సెస్ అయ్యాడు, ఇప్పుడు వైస్ కెప్టెన్ అయ్యాడు. వైస్ కెప్టెన్ గా సక్సెస్ అయితే ఇండియాకి కెప్టెన్ కూడా అవ్వచ్చు బ్రో. నిజంగా అసలు కెప్టెన్ అయ్యి వరల్డ్ కప్ లో కూడా గెలిపిస్తాడేమో వైభవ్ సూర్యవంశి. ఎవరు చూస్తారు బ్రో, అవునా కదా? ఏమైనా జరగచ్చు. ఫ్యూచర్ లో ఐపీఎల్ లో కూడా వైభవ్ సూర్యవంశి కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత ఇండియన్ టీం కి కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. T20 వరల్డ్ కప్ తర్వాత ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ లో ఛాంపియన్స్ అయితే చేపించవచ్చు. చాలా అంటే చాలా ఉన్నాయి. ఏమైనా సాధించవచ్చు వైభవ్ సూర్యవంశి. నిజంగా వైభవ్ సూర్యవంశి వైస్ కెప్టెన్ అయిన తర్వాత ఈస్ట్ జోన్ టీం కి దులీప్ ట్రోఫీలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో డొమెస్టిక్ క్రికెట్ లో నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది. ఈ 15 ఏళ్ల కుర్రాడు ఇంకా చాలా అంటే చాలా సాధించాలని అయితే ఇండియన్ టీం తరఫున దేవుడిని అయితే ప్రార్థిస్తున్నాను. ఇక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.